సో ప్రెసెంట్ అయితే నేను నెల్లూరులో ఉన్నాను. ఫెస్టివల్ కని నెల్లూరు వచ్చాను. ఇదైతే ఫర్ కమర్షియల్ పర్పస్ అండి. కమర్షియల్ పర్పస్ కోసం కన్స్ట్రక్ట్ చేపించారు. ఇది సింగిల్ డోర్ అయితే దొరకలేదు మాకు, అందుకని 2 డోర్స్ మళ్ళీ డిజైన్ చేసి ఆర్డర్ ఇచ్చి తెప్పించాం అనమాట. ఇవి కమర్షియల్ పర్పస్ కాబట్టి అన్ని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీనే వెళ్ళారనమాట. సో నెక్స్ట్ ఈ వాష్రూమ్స్ డోర్ కూడా చూపిస్తాను. ఇవి కూడా బాగున్నాయి వాష్రూమ్ డోర్స్ ఇవన్నీ. ఇది ఫోర్త్ ఫ్లోర్ లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కాకపోతే కబోర్డ్స్ కలర్ ఒక్కటే డిఫరెన్స్ అనమాట. అండ్ మా గెస్ట్ అయితే అది. సో అక్కడ హోటల్ అని ఉంది కదా, అదనమాట. అది కూడా 5 ఫ్లోర్సే. Hi guys, this is Tesvi. Welcome back to our channel Tesvi Sarath. How are you guys? Hope you're all doing good. So present అయితే నేను నెల్లూరులో ఉన్నాను. ఫెస్టివల్ కని నెల్లూరు వచ్చాను. అయితే శరత్ వాళ్ళ అత్త వాళ్ళ గృహప్రవేశం జరిగిందనమాట లాస్ట్ వీక్. నేనైతే రాలేదు, కుదరలేదు రావడానికి అయితే. అందుకని ఇప్పుడు ఒకసారి చూద్దాం కదా ఇల్లు అని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో పనిలో పని మీకు కూడా హోమ్ టూర్ అనేది చేద్దాము అని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇదైతే ఫర్ కమర్షియల్ పర్పస్ అండి. కమర్షియల్ పర్పస్ కోసం కన్స్ట్రక్ట్ చేపించారు. డీటెయిల్స్ అన్ని కూడా నేను ఆంటీని అడిగి ఎవ్రీథింగ్ నేను ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే let's get started. But before getting started, please make sure you subscribe my channel and also hit the bell icon guys, so that you will never miss any sort of notifications from my side. So let's get started. సో బయట ఎలివేషన్ ఇదంతా చూసారు కదా, లోపల కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగిందో ఇదంతా అయితే ఇప్పుడు ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చేసి మెయిన్ డోర్. సో డోర్ గురించి ఏమైనా చెప్పండి ఆంటీ. అట్లా అంటే ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట, డిజైన్ చేయించింది. ఇది సింగిల్ డోర్ అయితే దొరకలేదు మాకు, అందుకని 2 డోర్స్ మళ్ళీ డిజైన్ చేసి ఆర్డర్ ఇచ్చి తెప్పించాం అనమాట. ఇవి మోస్ట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీనే చేపించారు. మాకు ఇంపార్టెంట్. డోర్లు అయితే 3కి 7 అడుగులు 3 అడుగులు వస్తాయి. ఇది ఏంటంటే 8 3.5 అనమాట. నార్మల్ డోర్ సింగిల్ డోర్ అయితే దొరకదు ఇది, అందుకని డబుల్ డోర్ కావాలని మళ్ళీ డిజైన్ చేపించి తెప్పించాను అనమాట, ఆర్డర్ ఇప్పించి. ప్లస్ బడ్జెట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ పైన సీలింగ్ పీవీసీ బాగుంది అది. సో అది ఎంత పడింది ఏంటి చెప్పండి ఆంటీ. నార్మల్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది ఎంతలో వస్తుంది ఇవన్నీ చెప్పండి. 110 రూపీస్ 100 రూపీస్ అలా ఉంటుంది. నేను ఓవరాల్గా మాట్లాడుకున్నాను అనమాట. మాకు 70-80 రూపీస్లో పడింది ఇది మొత్తం ఓవరాల్. ఇది స్క్వేర్ ఫీట్ల ఐడియా లేదు, మొత్తం బిల్డింగ్ అంతా కలిపి ఇచ్చేసాం అనమాట. ఎన్ని అడుగులు ఉంటే అంత 70 రూపీస్ అది. ఓకే, లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో డోర్ అయితే 4000 రూపీస్ పడుతుంది. ఇది డబల్ డోర్ లెక్క అయింది అనమాట. 8000 రూపీస్ పడింది. ఒక్కొక్క మెయిన్ వాకిలి 8000 పడింది నాకు రెండు. తర్వాత ఈ గ్రానైట్ వచ్చేసి ఇది మామూలుగా మెటీరియల్ తీసుకుంటే 3000 ఏమో అడిగారు కూలీ. వాళ్ళదే మెటీరియల్ అయితే 5000 పడింది. విత్ మెటీరియల్ అండ్ కూలీ అంటించడం అంతా కలిపి 5000 రూపీస్ ఒక్కొక్క వాకిలికి. అండ్ ఈ టైల్స్ అంటే ఈ టైల్స్ కూడా బాగున్నాయి. అండ్ ఈ స్ట్రైప్స్ ఏంటంటే నేను ఫస్ట్ గుజరాత్కి వెళ్ళి మొత్తం తెచ్చుకుందాం అనుకున్నాను. తర్వాత చాలా మంది చెప్పడం అది రిస్కీ పని అంటే వెతికి 32 రూపాయలు స్క్వేర్ ఫీట్లో పట్టాను అనమాట. తర్వాత మా వేసే ఆయన నుండి కొంచెం గోల్డ్ ఏదన్నా వేసుకోండి మేడం బాగుంటుంది ఇంకొంచెం అంటే, ఈ గోల్డ్ది వచ్చి అడుగు 60 రూపాయలు పడింది. దీనికి 25 అడుగులో ఏమో పడింది ఒక్కొక్క దానికి, ఒక్కొక్క ఫ్లోర్ టైల్స్ కి ఫ్రంట్ ఎలివేషన్ వరకు. అండ్ ఈ టైల్స్ అంటే కింద టైల్స్ ఇవి. గ్రానైట్ కి ఒక స్టోరీ ఉంది. గ్రానైట్ ఏం చేశానంటే బాగా నెల్లూరులో అడిగాను, చాలా దగ్గరలో ఎక్కడ అడిగినా 100 అబోవ్నే చెప్తున్నారు. సో కనుక్కున్నాను, కృష్ణగిరి అని కర్ణాటక దగ్గర లోడు బాగా తక్కువ చూపిస్తున్నారు ఆన్లైన్లో. సరే అని ఒక లోడ్ ఉందంట, 45 రూపీస్కి వచ్చింది నాకు ఆన్ లోడింగ్తో సహా. సో ఒక 6500 అడుగులు తెప్పించుకున్నాను. ఇక్కడైతే 100 అబోవ్, అక్కడ వచ్చి 45 రూపాయలకి వచ్చింది నాకు. పర్ స్క్వేర్ ఫీట్ 45 రూపీస్. సో నాకు మిగులుతుంది. మా అక్క కూడా కడుతున్నారు అనమాట, ఇద్దరం కలిపి తీసుకుందామని. సో ఒక లోడ్ తెచ్చేసుకున్నాం. తర్వాత వేయాల్సి వచ్చింది. ఒట్టి బ్లాక్ అంటే బాగుండదని బార్డర్ నెల్లూరులో కొంటే 120 రూపీస్ పడింది అడుగు. కొంచెమే కొన్నాను, ఒక 100 అడుగులు అలా కొన్నాను నెల్లూరులో. దానికే చాలా పడిపోయింది మాకు బడ్జెట్. అండ్ ఈ సైడ్ సేఫ్టీ గ్రిల్ జిందాల్ అనమాట, 304 స్టీల్ జిందాల్ అనమాట. ఇది ఆ బ్రాండే వాడాము. ఇది వచ్చి టఫ్ అండ్ గ్లాసెస్. ఇది ఎంత పడింది అంటే టఫ్ అండ్ గ్లాస్ అండ్ అది స్టీల్ జిందాల్? ఇది ఫ్లోర్కి 15,000 అలా తీసుకున్నారు వాళ్ళు. అడుగులు లెక్క కూడా వేయలేదు, 15,000 వేసుకున్నారు. ఇవి మాత్రం అడుగులు
స్టీలు 304 రైలింగ్ ఇవంతా వచ్చి 410 రూపీస్ ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ అంతవరకు. ఓకే. లోపలికి వెళ్ళి లోపల కూడా ఒకసారి చూద్దాం. ఇది కమర్షియల్ పర్పస్ కాబట్టి మేము చెప్పులు కూడా లోపలికి వేసుకొని వెళ్తున్నాం. తర్వాత కామెంట్స్ లో చెప్పకండి చెప్పులు వేసుకొని తిరుగుతున్నారని. సో గైస్ ఇది కమర్షియల్ పర్పస్ ఇచ్చేసారనమాట. క్లీనింగ్ ఇదంతా ఏం జరగలేదు, అందుకని ఇలా చెప్పులు వేసుకొని లోపలికి రావాల్సి వచ్చింది. ఇదంతా హాల్ ఏరియా. సో టైల్స్ అయితే మొత్తం ఓవరాల్ అన్ని ఫ్లోర్స్ కి ఇదే టైల్స్ కంటిన్యూ చేశారు. మొత్తం ఎన్ని ఫ్లోర్స్ అంటే ఇది G+5 టైల్స్ వచ్చి డబుల్ చార్జ్ టైల్స్ కోసం అని తిరిగాము. ఎక్కడ చూసినా చాలా రేట్లు చెప్తున్నారు, 50-60 రూపీస్, 80 రూపీస్. సో మెయిన్ వీటి కోసమే గుజరాత్ వెళ్దాం అనుకున్నాము. తర్వాత మాకు ఒకరెవరో అపార్ట్మెంట్లో నర్సరావుపేట నుంచి తెప్పించి వేస్తుంటే చూసి వాళ్ళని అడిగి వాళ్ళతోటి మళ్ళీ మాట్లాడి 48 రూపీస్ పడింది మాకు. ఇది పెద్ద సైజే, పర్లేదు. 2x4 కాకుండా ఇంకొంచెం పెద్దగానే ఉంది. ఇది డబల్ చార్జ్ దొరికింది మాకు మా బడ్జెట్లో. సో నెక్స్ట్ ఈ ప్రొఫైల్ లైట్ ప్లస్ పిఓపి ఇదంతా కూడా చాలా సింపుల్ గా చేయించారు. సో ఈ ప్రొఫైల్ లైట్ అండ్ పిఓపి ఇదంతా ఎంత కాస్ట్ పడింది ఏందంటే, ఎందుకు సింపుల్ గానే అనుకున్నారా లేకపోతే ఏంటి? ఫస్ట్ వేరేది అనుకొని ఇది చేయించుకున్నారా? చాలా సింపుల్ అనుకున్నాం. అప్పటికే మాకు 70-80 రూపీస్కి వెళ్ళిపోయాం మేము. మామూలుగా 40 రూపీస్ మేము అనుకున్నది. ఈ పిల్లర్స్ బీమ్స్ ఇవి ఉన్నందువల్ల కొంచెం 80 రూపీస్కి వెళ్ళాల్సి వచ్చింది, స్టెప్ డౌన్ చేయాల్సి వచ్చింది. సో ప్రొఫైల్ లైట్ మళ్ళీ సపరేట్గా చేయించాము. ఎంత పడింది అది ప్రొఫైల్ లైట్ అట్లాగా ఫస్ట్ స్క్వేర్? దాంతోనే కలిపేసి మాట్లాడుకున్నాం పిఓపి అబ్బాయితో. ప్రొఫైల్ లైట్ వల్ల మాకు రేట్ ఎక్కువ పడింది, లేదంటే ఇంకా తక్కువకి వచ్చిండేదేమో. తర్వాత ఆ లైట్ వచ్చి నెల్లూరులోనే కొన్నాము. నెల్లూరులోనే గోల్డెన్ లైట్స్ ఏదో దాని పేరు గుర్తులేదు, 3000 పడింది. ఓకే, బెటరే. 3000 అంటే బెటరే, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫస్ట్ అయితే ఇది మన ఓన్ గా ఉండడానికి కాదు కాబట్టి, కమర్షియల్ పర్పస్ కాబట్టి అన్ని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీనే వెళ్ళారనమాట. ఎక్కువ హడావిడి లేకుండా, కబోర్డ్స్ అయినా సరే మిగతా విషయాలైనా సరే అంత హడావిడి లేకుండా చాలా సింపుల్ గా వెళ్ళారు. సో అదే బెస్ట్ కమర్షియల్ పర్పస్ కాబట్టి. అండ్ స్టాండర్డ్ గా ఉండేలా చూసుకున్నారు మోస్ట్లీ. సో ఇది వచ్చేసి 5 బెడ్రూమ్స్ ఉంటుంది అండ్ 1 హాల్ అన్నమాట. ప్రతి ఫ్లోర్ ఇలానే ఉంటుంది. సో ఈచ్ బెడ్రూమ్స్ అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. సో ఒక్కొక్క బెడ్రూమ్ చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ డోర్లు కూడా బాగున్నాయి సింపుల్ గా. ఇవి 4000 పడింది అనమాట. ఒక్కొక్క డోర్ 4000 రూపీస్. సింగిల్ డోర్ 4000 అలా పడింది. ఓకే. సో ఇదంతా గ్రానైట్. దారబంద్రం 5000 రూపీస్. మెటీరియల్ కూలీ అన్నీ కలిపి 5000 రూపీస్. డోర్ 4000 రూపీస్. సో లోపల కూడా సింపుల్ గా ఉంది, యాష్ కలర్ తోటి. ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క థీమ్ తోటి వెళ్ళారనమాట. ఈ ఫ్లోర్ అంతా ఆల్మోస్ట్ అంతా యాష్ థీమ్ తో ఉంటుంది. సో గ్రే కబోర్డ్స్ వచ్చినాయి అండ్ ఈ బెడ్ హెడ్ బోర్డు మొత్తం కాట్ అంతా యాష్ కలరే ఉంటుంది. సో ఇదంతా ఎట్లా అంటే కార్పెంటరా లేకపోతే ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చేసాము. ఎస్బి హోమ్స్ అని నెల్లూరులో వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళ మాకు ఇంత టైంలో కావాలి అని చెప్పాము. సో వాళ్ళు జస్ట్ 1 వీక్లోనే, మేము అనుకోలేదు అసలు 1 వీక్లో వాళ్ళు ఇదంతా సెట్ చేసేస్తారని. 1 మంత్ పడుతుందేమో ఈ వర్క్ అనుకున్నాము, కానీ వాళ్ళు 1 వీక్లోనే చేసేటప్పటికి మేము అందరం ఆశ్చర్యపోయాము. అసలు 1 వీక్లో ఒక 7-8 మంది కార్పెంటర్స్ వచ్చేసారు. ఒక్కొక్క ఫ్లోరు 2-3 కార్పెంటర్లు ఉండి 1 వీక్లో మొత్తం ఫినిష్ చేశారు. టీవీ యూనిట్, కబోర్డు, డ్రెస్సింగ్ టేబుల్, కాట్ అన్నీ 1 వీక్లో మాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇది ఎంత పడుంటుందా అంటే ప్రైస్ ఇదంతా? ఇది అసలు ఫస్ట్ ప్లైవుడ్ కాదు, ఇది HDHMR వుడ్ అని. ఇది చెదులు పట్టదు అనమాట. చెదులు పట్టదు, ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్. అందుకని దీన్ని తీసుకున్నాం. అందువల్ల కొంచెం కాస్ట్లీ అయింది మాకు మొత్తం అడుగు వచ్చి 450 రూపాయలు తీసుకున్నారు. సో మొత్తం అన్నీ కలిపి ఏదో కొంచెం బేరం ఆడి ఫైనల్గా ఎంత తీసుకున్నారంటే, బేరం ఆడితేనే 450కి అయితే 450. బెడ్, కబోర్డు, టీవీ యూనిట్, ఒక డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కలిపి ఒక 60,000 రూపీస్ పట్టింది. సో ఒక రూమ్కి 60,000 రూపీస్ వరకు అయిందనమాట. ఇట్లా 5 బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా క్యాల్కులేట్ చేసుకోవచ్చు, 5 ఫ్లోర్స్ ఉన్నాయి అనమాట. సో ఈ ఏసీస్ ఇవన్నీ మనమేనా పెట్టించింది? ఏసీస్ అంతా మేమే సత్యాస్లో తెచ్చాము. టీవీస్ కానీ ఇవన్నీ మనమే అనమాట పెట్టించింది. టీవీస్ వచ్చి రిలయన్స్లో తెచ్చుకున్నాము. ఒక్కొక్క దగ్గర ఎక్కడ మాకు బడ్జెట్ తగ్గింది అనిపించిందో అక్కడికి వెళ్ళి
బాగా తిరిగాము, షాపింగ్ బాగా చేసాము. సో నెక్స్ట్ ఈ వాష్రూమ్స్ డోర్ కూడా చూపిస్తాను. ఇవి కూడా బాగున్నాయి వాష్రూమ్ డోర్స్ ఇవన్నీ ప్రతి అన్ని ఓకే. డబ్ల్యూపీసీ అనమాట. ఇక్కడ వాటర్ తడుస్తుంది కాబట్టి డబ్ల్యూపీసీ అయితే మీకు తడిచినా ఏం కాదు. సో దీంట్లో 2 కలర్లే వస్తాయి, వుడ్ కలర్ ఒకటి, బ్రౌన్ కలర్ ఒకటి, 2 వస్తాయి. సో మేము వుడ్ కలర్ చూస్ చేసుకున్నాము. లోపల చూడండి, లోపల కూడా బాగా స్పేషియస్ గా ఉంటుంది. మొత్తం జాగ్వర్ ట్యాప్స్, జాగ్వర్ మిక్సరు అన్ని జాగ్వర్ బ్రాండ్ వాడాము. బ్రాండ్లో కూడా వీటిల్లో మాత్రం మేమేం కాంప్రమైజ్ అవ్వలేదు. బాత్రూమ్ టైల్స్ మాత్రం 2x4 తీసుకున్నాము. సో అన్ని రూమ్స్ ఒకే థీమ్ తో ఉంటాయి. సో ఇదొక రూమ్ చూసారు కదా, ఈ రూమ్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఏం చేంజ్ అయి ఉండదు. సో ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ రూమ్స్ ఉన్నాయి, 2 రూమ్స్ చూసారు కదా, మిగిలిన రూమ్స్ కూడా అలానే ఉన్నాయి. కాకపోతే ఒక రూమ్కి ఇక్కడ బాల్కనీ వచ్చింది, చూపిస్తాను వచ్చేయండి. సో ఫస్ట్ అయితే ఇది 3 BHK అనుకున్నారనమాట. 3 BHK అనుకున్నారు కాబట్టి ఒకటి డైనింగ్ హాల్ లాగా వచ్చింది. సో ఆ డైనింగ్ హాల్ని మళ్ళీ ఆపేసి హాల్ మరీ లెంత్ ఎక్కువ అయిపోయింది అని చెప్పి దీన్ని రూమ్ లాగా కంటిన్యూ చేస్తారు. సో అందుకని ఒక్కదానికే బాల్కనీ వచ్చింది. లేదంటే మొత్తం ఓవరాల్ బాల్కనీ అన్ని ఒక 3-4 రూమ్స్ కన్నా బాల్కనీ వచ్చేటట్టుగా ప్లాన్ చేశారనమాట. సో ప్లాన్ తర్వాత చేంజ్ అయింది కాబట్టి ఒక రూమ్కే బాల్కనీ వచ్చింది. సో ఈ రూమ్ చూపిస్తాను. సో ఇదే బాల్కనీ, ఇక్కడ సైడ్ అంతా ఇది పొడవుగా ఉంటుంది. ఈ ఒక్క రూమ్కే బాల్కనీ వచ్చింది అనమాట. వ్యూ అయితే బాగుంటుంది ఇక్కడ, ఈ రూమ్ వ్యూ అయితే బాగుంటుంది. బయట అంతా చూడండి, నెల్లూరు మాగుంట లేఅవుట్ గైస్. బయట చూడండి, నెల్లూరు PVR ఫంక్షన్ హాల్ అది. సో అక్కడ కనిపిస్తుంది కదా మీకు PVR ఫంక్షన్ హాల్, అలానే పక్కనే పెరుమాల్ సిల్క్స్ కూడా ఉందన్నమాట. వ్యూ బాగుంది, ఇక్కడ నుంచి చల్లటి గాలి వస్తుంది. సో మిగిలిన రూమ్స్ కూడా చూసేద్దాం, వచ్చేయండి. సో ఈ ఫ్లోర్ అంతా చూసాం కదా. అండ్ ఈ సోఫాస్ మనమేనా ఆంటీ లేకపోతే వాళ్ళవా? మేమే తీసిచ్చాము, మేమే. 14,000 పడింది. ఒక రాజా ఫర్నిచర్ అని నెల్లూరులోనే ఉన్నది. పరుపులు, సోఫాలు, టీపాయిలు ఇవన్నీ రాజా ఫర్నిచర్లో కొన్నాం. ఓకే, వేరే ఫ్లోర్కి అయితే వెళ్దాం, అక్కడ ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది, 99.99%. ఇంకా లిఫ్ట్ ఆంటీ లిఫ్ట్ అయిపోయిందా? ఇవాళ కంప్లీట్ అయిపోతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్లో లిఫ్ట్ కంప్లీట్ అయిపోద్ది. లిఫ్ట్ కంప్లీట్ అవ్వాలంటే కరెంటు అవసరం ఉండింది. ఇన్ని రోజులు కరెంటుతో ప్రాబ్లం వచ్చింది. కరెంటు కావాలంటే కరెంటు ట్రాన్స్ఫార్మర్ పెట్టాలన్నారు. సో ఇవన్నీ లింక్ అయిపోయి ఉండి ట్రాన్స్ఫార్మర్ వచ్చింది, కరెంట్ వచ్చింది, ఇప్పుడు లిఫ్ట్ వచ్చింది. సో ఫినిష్ అయిపోయినట్టు. బయట కూడా చూడండి, ఇక్కడ బాగుంటుంది ఏరియా అంతా. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది మన గెస్ట్ ఇన్ అనమాట, మాదే అది కూడా ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. సో అది కూడా కమర్షియల్ పర్పసే, వైలెట్ కలర్ది. ఇది కూడా కమర్షియల్ పర్పస్ కన్స్ట్రక్ట్ చేసి ఇంకా ఇచ్చేసారనమాట లీజ్కి. ఇది 4th ఫ్లోర్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కాకపోతే కబోర్డ్స్ కలర్ ఒక్కటే డిఫరెన్స్ అనమాట. సో లెట్స్ కమ్. చూసారు కదా, ఆల్మోస్ట్ సేమ్ కింద పైన ఒకటే. ఈ సోఫా కూడా సేమ్ అనమాట, అన్నిటికీ సోఫా సేమ్. ఇక్కడ చేంజ్ అయింది కర్టన్స్ ఒకటే, కర్టన్స్ అండ్ చిన్న చిన్న చేంజెస్ చూపిస్తాను రండి. కబోర్డ్స్ ఎట్లా ఏ కలర్ థీమ్ తోటి వెళ్ళారు అనేది. ఇది మంచి ఈ కలర్ ఏంటో కూడా నాకు చెప్పడానికి రావట్లేదు. సో మంచి కలర్ ఇదైతే. ఈ ఫ్లోర్ అంతా ఇలానే ఉంటాయి సేమ్, కబోర్డ్స్ అయినా ఇదైనా, స్టోరేజ్ స్పేస్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్. కబోర్డ్స్ కూడా బాగానే ఇచ్చారనమాట స్పేషియస్గా. సో ఇట్లా వచ్చిన ఈ కబోర్డ్స్ అయితే ఇందాక ఆంటీ చెప్పినట్టు ఈ మెటీరియల్ ఇదంతా. సో వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, వుడ్ కాకుండా ఇదేదో సంథింగ్ మెటీరియల్ చెప్పారు కదా అదే. ఇంకా వాష్ ఏరియా ఆల్మోస్ట్ అంతా సేమ్ అనమాట ఈ ఫ్లోర్ అంతా. అండ్ బాల్కనీ రూమ్ కూడా చూపిస్తాను. బాల్కనీ రూమ్లో ఏంటంటే స్టోరేజ్ కొంచెం తక్కువ వచ్చింది, స్టోరేజ్ స్పేస్. ఇక్కడ వరకు మాత్రం స్టోరేజ్ స్పేస్ కొంచెం తక్కువ వచ్చింది, సహా చేంజ్ అయిపోయింది. ఈ ఫ్లోర్ వరకు ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫ్యాన్ కలర్స్ చూడండి, ఆల్మోస్ట్ లైక్ కబోర్డ్స్కి కొంచెం మ్యాచింగ్గా తీసుకున్నారు. సో ఇంకా పై ఫ్లోర్కి అయితే వెళ్దాం, పైన టెర్రస్. సో టెర్రస్ ఒకసారి చూద్దాం. సో ఈ రైలింగ్ నార్మల్గా కామన్గా పెట్టించారు, పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా పెట్టించారు. సో ఎంత పడింది అంటే అది రైలింగ్ ఇదంతా? 304 జిందాల్ అనమాట. అడుగు 410 రూపాయలు. అడుగు 410 రూపాయలు అంట. సో ఇదే 5th ఫ్లోర్. సో 5th ఫ్లోర్లో 3 రూమ్స్ వస్తుంది. ఒకటి స్టోరేజ్ స్పేస్, స్టోరేజ్ ఏరియా, మిగతావి 2 రూమ్స్ కమర్షియల్ పర్పసే అనమాట. ఇది మొత్తం చెప్పాను కదా ఆల్రెడీ చెప్పినట్టుగానే. సో ఈ రూమ్స్ కూడా చూడండి ఏ కలర్ థీమ్ తోటి ఉన్నాయో ఏంటో అనేది. ఓకే, ఇది ఒక డిఫరెంట్ కలర్, బాగుంది ఈ కలర్ కూడా.
కబోర్డ్స్ ఇవంతా కలర్ థీమ్ చూడండి. ఇక్కడ చేంజ్ అయిపోయింది అనమాట ఫ్లోర్ వైజ్ అని ఇందాక చెప్పినట్టుగానే. ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క థీమ్ అనుకున్నారు కదా, ఇక్కడ కూడా కబోర్డ్ కలర్స్ అనేది చేంజ్ అయిపోయింది. సో సేమ్ ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ లో ఉన్నట్టు ఇక్కడ కూడా. అండ్ ఇది వీటికైతే మంచిగా స్టిక్కర్స్ తీసేసినట్టున్నారు పైన. మిగతా రూమ్స్ అన్నిటికీ ఉన్నాయన్నమాట. ఇది డోర్స్ కూడా బాగుంది, డోర్స్ కూడా అంతా మ్యాచింగ్ లో వెళ్ళారు. సో టెర్రస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం నెల్లూరు చూడండి. ఈ బాగుంట లేఅవుట్, బ్యాక్ సైడ్ పీవీఆర్ కానీ, పెరుమాలు సిల్క్స్ కానీ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ మా గెస్ట్ని అయితే అది. సో అక్కడ హోటల్ అని ఉంది కదా, అదనమాట. అది కూడా 5 ఫ్లోర్సే. సో ఇది కూడా 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్లో ఇట్లా 3 రూమ్స్. వ్యూ అయితే బాగుంది గైస్, చాలా బాగుంది. ఎంత బాగా గాలి వస్తుందో ఇక్కడైతే. అండ్ పైన కూడా ఉంది, పైకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. అదైతే స్టోరేజ్ ఏరియా కదా, స్టోరేజ్ ఏరియాలో లేకపోతే ఇంకొక రూమ్ మాత్రం నార్మల్ బెడ్రూమ్ అండ్ కిచెన్ అటాచ్డ్ లాగా చేపించారనమాట. ఈ రూమ్ బాగుంటుంది, చిన్న రూమ్ బట్ క్యూట్ గా ఉంటుంది. ఒకసారి చూడండి. సో నార్మల్ ప్రతి రూమ్ కి ఉన్నట్టే కబోర్డ్స్, అండ్ ఇది వాష్రూమ్ అండ్ టీవీ ఏరియా. బట్ ఇక్కడ ఏంటంటే ఒక కిచెన్, చిన్న కిచెన్ వచ్చింది అనమాట. ఏమన్నా అవసరానికి ఇన్స్టెంట్ గా చేసుకోవడానికైనా బాగుంటుందని చెప్పి చిన్న కిచెన్ ఏరియా. కింద కబోర్డ్స్ ఏం పెట్టించలేదు, నార్మల్ టేబుల్ టాప్ ఉంది. అలానే చిన్న షెల్ఫ్స్ పెట్టించేశారు, సాకెట్స్ పెట్టించారు, అండ్ వాష్ ఏరియా పెట్టించారు అనమాట. అంతే, ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టించలేదు. సో వాష్ ఏరియాకి కూడా బాగుంది, స్టీల్ సింక్ ఇచ్చేసారు. కింద కూడా ఏం కబోర్డ్స్ ఏం పెట్టించలేదు. ఒకసారి చూడండి. సో పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట ఈ ల్యాడర్ని ఎక్కేసి. గైస్ చూడండి, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది మాల్, ఎంజీబీ మాల్. లైటింగ్స్ ఉంది చూడండి, ఎంజీబీ మాల్. దాని పక్కనే రెయిన్ స్క్వేర్ మాల్ కూడా ఉంది చూడండి. సో అక్కడే డీమార్ట్, ఇక్కడ ఇంకొంచెం దగ్గరలో డీమార్ట్ ఉంది. సో చూడండి, డీమార్ట్ ఉంది, మనకి డీమార్ట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎంజీబీ మాల్ కనిపిస్తుంది, రెయిన్ స్క్వేర్ మాల్ కనిపిస్తుంది అనమాట. ఏరియా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. అండ్ టూర్ చూడండి, అన్ని ఫుల్ అపార్ట్మెంట్సే ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి లైటింగ్ బాగుంది కదా, సూపర్ వస్తుంది లైటింగ్. చూడండి, బ్యాక్ వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి. రోడ్డు, మెయిన్ రోడ్ ఇది. ఇది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం పార్కింగ్ స్పేస్ వదిలేసి, అండ్ ఇక్కడ 2 రూమ్స్ ఇచ్చారు. ఒకటేమో ఆఫీస్ రూమ్, ఇంకొకటి సర్వీస్ రూమ్ లాగా. సో ఊరికే పైన చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి ఆఫీస్ స్పేస్ అనమాట. ఇంకా బయట రిసెప్షన్ ఏరియా పెట్టారు. ఇది నార్మల్ ఆఫీస్ స్పేస్. ఈ ఆఫీస్ స్పేస్కి ఒక వాష్రూమ్, అంతే, సింపుల్ రూము, ఒక వాష్రూమ్ అట్లాగా. ఈ కబోర్డ్స్కి ఇంకా అయితే స్టిక్కర్స్ ఇవన్నీ పైన ఈ ర్యాపర్స్ ఉన్నాయి కదా, ఇంకా తీయని కూడా తీయలేదు, కొత్తది అనమాట. సో ఇవన్నీ ఇంకా తీపిచ్చాలి. చిన్న చిన్న వర్క్స్ అనేవి ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయి. ఇంకా లిఫ్ట్లో కూడా అన్ని స్టిక్కర్స్ అట్లా అంటించేశారు. సో ఆ ర్యాపర్స్ కూడా తీసేయాలి. ఇది ఫర్నిచర్ అంతా మేము ఇచ్చింది కాదు. సో ఆల్రెడీ ఇచ్చాం కదా కమర్షియల్ పర్పస్ వాళ్ళకి, వాళ్ళు ఇవన్నీ తెచ్చుకున్నవే ఈ ఫర్నిచర్ వరకు అయితే. సో ఇక్కడ ఒక వాష్రూమ్ వస్తుంది, అండ్ అదైతే పక్కన ఉండేది సర్వీస్ స్పేస్, అండ్ బయట రిసెప్షన్ ఏరియా, అంతే. అండ్ పనిలో పని మా గెస్ట్ని కూడా చూపిస్తా, జస్ట్ బయట వరకే. ఒకసారి వచ్చేయండి. సో బయట నుంచి ఇదే అనమాట. మేము కూడా దీన్ని లీజ్కి ఇచ్చేసాము, కమర్షియల్ పర్పస్ ఇది కూడా. సో బయట అంతా ఇలా ఉంటుంది. నా ఫస్ట్ వీడియో యాక్చువల్గా ఫస్ట్ ఆర్ సెకండ్ వీడియో ఇదే ఉంటుంది అనమాట, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా. సో ఇట్స్ బీన్ 2 years ఐ థింక్. సో ఆల్మోస్ట్ 1 year or 2 years అనమాట. ఇది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆంటీ వాళ్ళది, ఐ మీన్ లైక్ శరత్ వాళ్ళ అత్త వాళ్ళది అక్కడ. ఆ ఎలివేషన్ పార్ట్ అంతా నాకు బాగా నచ్చింది. సో రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేయించారు కాబట్టి బాగుంది సింపుల్గా. ఇక్కడ కూడా లైట్లు వస్తాయి మాదైతే. సో ఈ లైట్లు ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. సో దట్స్ ఇట్ గైస్. సో గైస్, హియర్ కమ్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ వీడియో. ఈ వీడియోలో నాకు వీలైనంత వరకు, తెలిసినంత వరకు అయితే డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రైసెస్తో సహా. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ, ఇంకేమైనా క్లారిటీ కోసం డీటెయిల్స్ ఇవన్నీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే క్లియర్గా ఇంకొక వీడియో అయితే చేస్తానన్నమాట, మీ కామెంట్ బాక్స్లో క్వశ్చన్స్ని బేస్ చేసుకొని. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్వి శరత్. Thanks for watching this video guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.